గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వతే నమః. అమ్మ భజగోవిందం గురించి శంకరాచార్యులు గారు చెప్పినటువంటి శ్లోకాల గురించి వివరిస్తున్నారు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, గోవిందం భజ మూఢమతే. ఎందుకు సంసార విషయాల్లో పడి మీరు కూరుకుపోతున్నారు? భగవంతుని గురించి చింతన అనేది చేయడం మర్చిపోవద్దు అని శంకరాచార్యులు నిమిష నిమిషం గుర్తించి ఒక 30 శ్లోకాలని ఆయన మనకు వివరించారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమ జీవ విచిత్ర కశ్యం తం కశ్యం తం కం కుతయాయాత తతం చింతయ తత ప్రాత. నీకు ఎవరు భార్య, ఎవరు పిల్లలు, ఎవరు సంసారం అనే లంపటంలో నువ్వు మునిగిపోతూ ఉంటావు, తేలుతూ ఉంటావు. వాళ్ళ కోసం ఏమిస్తే నా భార్య నన్ను సంతోషపెడుతుందో, ఏమిస్తే నా మగుడు నన్ను బాగా చూస్తాడో, ఏమిస్తే పిల్లలు తృప్తి పడతారో, ఏమి కొనిస్తే వాళ్ళు నన్ను ఆకర్షిస్తారో, ఇష్టపడతారో అని ప్రతి నిరంతరము ప్రతి నిమిషం వాళ్ళ కోసం తాపత్రయపడుతూ ఉంటావు. కానీ వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం నిన్ను ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని మర్చిపోతావు. కాబట్టి సంసార లంపటంలో అంత కూరుకొని పోవద్దు. నీవు నీ జీవితం కోసం, నీ మరణాల్లో కలిగేటటువంటి సంతోషం కోసం 1 గంటైనా భగవంతుని చింతన కోసం వెచ్చించు. అంతేకాని ఈ తాపత్రయం కోసము నిమిషం 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 వాళ్ళ కోసమే ఖర్చు పెడుతూ నీ జీవితంలో పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నావు. శంకరాచార్యులు గారు చెప్పినట్లు మనము భగవంతుని చింతన అనేది చేస్తూ ఉండాలి. ఒకనప్పుడు ఒక గురువు గారు ఉండేవాళ్ళు. ఆ గురువు గారు ఏదో ఉపన్యాసాలు, ఏదో భాగవతమో భగవద్గీత ఏదో ఉపన్యాసాలు చెప్తూ ఉండేవాడు. చెప్తూ ఉంటే ఇప్పుడు యూట్యూబ్లో అందరు విన్నట్లు ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని వినేవాళ్ళందరూ. అలా ఒక శిష్యుడు ఆయనకి రోజు వచ్చి వినేసరికి అబ్బాయినికి భక్తి ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ గురువు గారు ఆ శిష్యుడిని నాలో చేరిపోకూడదా, నాతో పాటు తిరుగుతూ ఉండు అన్నాడంట. అప్పుడు గురువుగారు, నాకు 3 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అమ్మా నాన్న ఉన్నారు, వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళని వదిలిపెట్టి నీతో పాటు ఎలా వచ్చేదయ్యా అన్నాడు. అది నిజమో కాదు నువ్వు చూసుకో, ఈరోజు నీకు ఒక మాత్ర ఇస్తాను, ఆ మాత్ర మింగేసి ఇంటికి పోగానే పడిపోతావు, అయ్యో చనిపోయావని చెప్పి అందరూ ఏడుస్తుంటారు, అప్పుడు అసలు విషయం కనుక్కో అని చెప్తాడు. సరే అని చెప్పి గురువుగారు ఇచ్చిన మాత్రం మింగంగానే ఇంటికి పోగానే పడిపోతాడు. పడిపోయిన తర్వాత భార్య పిల్లలు అందరూ ఏడుస్తూ కూర్చుంటారు. అప్పుడు గురువుగారు వచ్చి, నేను ఒక మాత్ర ఇస్తాను, మళ్ళా బతుకుతాడు ఆయన, అంతలోకి మీరెవరైనా ఇంకో మాత్రం కానీ మింగి మీ జీవితాన్ని కానీ పోగొట్టుకుంటే ఆయన తిరిగి మనవాడు అవుతాడు అని చెప్తాడు గురువుగారు. అలా చెప్పగానే మా తల్లిదండ్రులు ఏమంటే, మా మనవాళ్ళని చూసుకొని మేము బతుకుతాము, సంతోషంగా ఉంటాం, పోనీళ్ళండి పోతే పోయాడు ఆయన అనుకుంటాడు. భార్య ఉంటే నా బిడ్డలకి ఎవరు దిక్కు, నా బిడ్డల్ని చూసుకోవాలి కదా అని భార్య ఉంటుంది. పిల్లలు మేము చిన్నవాళ్ళం కదా, వాళ్ళ కోసం మా నాన్న కోసం మేము ఎందుకు ఇస్తాం మా జీవితాన్ని అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ విధంగా అందరూ తప్పించుకొని వెళ్ళిపోతారు. ఈ విషయాన్నంతా విన్నటువంటి ఆ విగత జీవితాన్ని తాత్కాలికంగా భరిస్తున్న వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అప్పుడు గురువుగారు ఆయనకి మళ్ళా మాత్ర ఇచ్చి ఆయన్ని లేపుతాడనమాట. ఇది సంసారం అనేది, ఎవరు మన కోసం రారు, వాళ్ళ వాళ్ళ అవసరాల కోసమే మనల్ని ఉపయోగించుకుంటారు అని గ్రహించు. అంతా మాయ. కాబట్టి పుత్రులు మాయ, పుత్రికలు మాయ, భర్త మాయ, బంధువులు మాయ. మాతా నాస్తి పితా నాస్తి బంధువు నాస్తి తస్మాత్ జాగ్రత్త. నీ కోసం నీ సమయాన్ని
అంతా వాళ్ళ కోసమే వృధా చెయ్యొద్దు. ఒక గంటైనా పొద్దున, సాయంత్రం నీ కోసం భగవంతుడి గురించి చింతన చెయ్యి అని అర్థాన్ని శంకరాచార్యులు మనకు దీంట్లో ఉపదేశిస్తున్నారు. శ్రీ రామకృష్ణ పరమహంస గారు చేప వల్ల పడుతుంది. వల్ల పడిన చేప అట్టడు తప్పించుకొని త్వరలోంచి బయటకు రావాలని ప్రయత్నించదు. అలానే ఇరుక్కొని అలానే ఉండిపోతుంది. అంటే సంసారం అనేటువంటి లంపటంలో ఇరుక్కున్నవాడు దాంట్లోంచి విడుదలయ్యి కనీసం ఒక గంట సమయమైనా దారి ఉన్న సమయం ఉన్నా కూడా దానికోసం ఎందుకు వెచ్చించాలని చెప్పి వేరే 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 ఆలోచనలతోనూ జ్ఞాపకంతోనూ నిండి పోతావు. అప్పుడు నువ్వు భగవంతుని గురించి ఎప్పుడు చింతన చేయగలవు? నీకు తీరికే ఉండదు. అందువల్ల ఆ చేపలాగా ఉండద్దు అని రామకృష్ణ పరమహంస చెప్తాడు. అలాగే పట్టుపురుగు పట్టుపురుగు తన జీవితాన్నంతా ఆ దారాన్ని కోసమే వెచ్చించి జీవితాన్ని త్యాగం చేస్తుంది. కానీ దాంట్లోంచి బయటకు వచ్చి భగవత్ చింతన కోసం చేయదు. ఆ విధంగా మానవుడు కూడా ఈ సంసారం అనే లంపటంలో పడి ఉంటాడు. కాబట్టి ఈ విధంగా మనం చేయకుండా మన కాలంలో ఒక గంటైనా పొద్దున, సాయంత్రము ఆ భగవంతుని గురించి చింతన చేయండి. భగవద్గీతలో ప్రవృతించ నివృతించ జనానాం విదురాసురాః అశౌచం నాభిచాచారో న సత్యం తేషు విద్యతే. మనము సంసారం అనేటటువంటి జీవితంలోకి ప్రవృత్తిలోకి వచ్చాము. ఆ ప్రవృత్తిలో ప్రవేశించినటువంటి మనము దాంట్లోనే కూరుకొని పోకుండా సంసారంలో మనం ఎంతవరకు అవసరమో అంతవరకే చేసుకుంటూ మన నివృత్తి మార్గాన్ని సంసారంలో బంధనాల నుంచి నివృత్తి చేసుకుంటూ భగవంతునికి అర్పణ చేసుకుంటూ నివృత్తి వెనక్కి రండి, చూసుకోండి మనం ఈ రోజంతా ఏం చేసాం, భగవంతుని కోసం కొద్దిసేపన్న సమయాన్ని కేటాయించామా లేదా అనే విషయాన్ని మనం ఆలోచించి నివృత్తి మార్గాన్ని చూసుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి సంసారం అనేది ఒక జంజాడకం లాంటిదే. కానీ మీరు దాని మీద ప్రేమ కొంది వాళ్ళందరూ నాన్నే ప్రేమిస్తున్నారు మాత్రం అనుకోవద్దు, అది మాయా. కాబట్టి ఆ మాయలో కూరుకోపోకుండా వాళ్ళ మీద ప్రేమ ఉంచు, కానీ ఒక భాగం మాత్రం భగవంతుని మీద కేటాయించు. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే వాళ్ళకి చేయండి. మన శక్తికి మించి పేకాట్లోనూ మట్కాల్లోనూ బెట్టింగుల్లోనూ పెట్టి జీవితాలని సంసారాలని కూలదోసుకోవద్దు. భగవంతుని మీద రోజు ప్రతి నిత్యము ప్రతి నిరంతరము ప్రతి సమయం వేస్ట్ కాకుండా ఆయన కోసం కేటాయించిన మాత్రం మర్చిపోవద్దు. శంకరాచార్యులు మనకు ఉపదేశించింది ఇదే. అలాగే యోగ వశిష్ఠుల్లో కూడా మనకు చెప్పినది ఇదే. అమ్మ చెప్పిన యోగ వశిష్ఠుని వినండి, భాగవతాన్ని వినండి. ఇవన్నీ దాంట్లో ఎన్నో మంచి విషయాలు మీకు చెప్పి ఉన్నాను. అవన్నీ విని మనిషిలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి.